ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కుజునకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కేతువునకు పలాసపుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాల్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 27/2/2024 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, జయతిథి అయిన తదియ రాత్రి 11:25 వరకు ఉన్నది. పిమ్మట చవితి. నేడు హస్తా నక్షత్రం రాత్రి తెల్లారితే 5:25 వరకు ఉన్నది. పిమ్మట చిత్తా నక్షత్రం. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12:05 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:26 వరకు. మరలా రాత్రి 10:55 నుండి 11:45 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:21 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:57. ఈరోజు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే మంగళవారం కనుక నేడు ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. తప్పనిసరి అయితే సాయంత్రం 7:30 నుండి 8:20 వరకు శుభ సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల శుభముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.